అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక 2 సంఘటనలు చీకటి అధ్యాయానికి తెరలేపాయని మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది. అందులో మొదటిది తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేయడం, మరి అలాగనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఎంపిక చేయటం. ఈ 2 విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరితో కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. అత్యంత ప్రధానమైనటువంటిది, ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, మరొక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి. ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ. కాకపోతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా సరే ప్రజలు ఏ ఉద్దేశంతో మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఏ ఉద్దేశంతో ఇంకొక పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అన్నటువంటి అంశాలని బేరీజ్ వేసుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా 2 వారాలు కావస్తుంది. మరి ఈ 2 వారాల సమయంలో ఏ రోజైనా సరే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు? ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, గతంలో ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రం కింద ఇచ్చారు కదా, ఒక్క హామీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడైనా? లేదు కదా. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని చాలా సాత్విక మాటలు, తేను పూసిన మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. కక్ష రాజకీయాలకు అవకాశం లేదు, రాజకీయ కక్షలకి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేద్దామని ఆయన అంటారు. మంత్రులు కూడా మేము ఏ రకమైనటువంటి రాజకీయ కక్షలకి విధ్వంసానికి పాల్పడము అని చెప్పి మసిపూసినటువంటి మాటలు అక్కడ మాట్లాడతారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? మనం పేపర్ చూస్తే చాలు, ఏ టీవీలో అయినా చూడండి, చివరికి ఈ టీవీలో అయినా చూడండి, ఏ టీవీలో అయినా చూడండి, ఫలానా దగ్గర సచివాలయాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త, ఫలానా దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త. ఏమండి, నేను అడుగుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు కదా, మొదలుపెట్టామా లేదా? సబ్సిడీ మీద విత్తనాల పంపిణీ అని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని వెళ్ళి ఎక్కడండి ఈరోజు విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు ఎవరైనా తేడా గమనించారా? కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎక్కడన్నది ఎంత అన్యాయమండి! ప్రభుత్వ కార్యాలయాల్లోకి కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేయడం చూసామా? ఇదేమి వాళ్ళ ఇంట్లో సొమ్ముతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? వాళ్ళ పార్టీ సొమ్ముతో ఏమైనా విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ప్రభుత్వ కార్యాలయాల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానికి కండుమనేటి ఏమిటి? ఇంత నాకు అర్థమవుతుంది. మరి ఇంత ఇదైపోయినారా? ఇంత ఆవురావురం అంటున్నారా? ఏంటది? చంద్రబాబు గారి హయాంలో విత్తనాలు పంపిణీ ఎలా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పిఎస్సిఎస్ల దగ్గర కొన్ని వందల వేల మంది లైన్లు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి లాఠీ చార్జీలు చేసి గంటలు, పూటలు, రోజులు ఎదురు చూసి బతుకు జీవడానికి కొంచెం చివరికి అరకొర విత్తనాలు లభ్యమైతే దాన్ని మోసుకొని వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లు జరగాలని
ఈరోజు ప్రతి సచివాలయ స్థాయిలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టించారు. ఆ రైతు భరోసా కేంద్రాలను మీరు వెళ్ళి ధ్వంసం చేస్తారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు. కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల మనసుల్లో వేసినటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా మీరు? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి ఎవడో. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అడుగుతాం. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. మీ కార్యకర్తలతో రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేయగలరు, కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా? అదే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈరోజు మీరు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ చెరిపేయాలనుకుంటే మళ్ళీ తీసుకెళ్లి పిఎస్సిఎస్ఎల్ దగ్గర రైతులందరికీ లైన్లు కట్టించి అక్కడ విత్తనాలు పంపిణీ చేయించు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసపాలన మాట్లాడుతుంటారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజల వద్దకు పాలననే ఈరోజు మీరు గొప్పగా కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేస్తారు, విత్తనాలు పంపిణీ చెప్పుకుంటున్నారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్. రైతులందరూ గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. అంబికేలు ధ్వంసం చేశారు, సచివాలయం ధ్వంసం చేశారు, హెల్త్ క్లినిక్ ధ్వంసం చేశారు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, హత్య ప్రయత్నాలు చేశారు, మారణాయుధాలతో దాడులు చూసాం కదా. నిజంగా పూర్వకాలంలో ఏంటి, ఇలా బీహార్లో ఇలా చేశారటని మన వీడియోలు చూసుకోవాలి. ఇదేదో బీహార్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఇలా ఉత్తరప్రదేశ్లో రాజకీయ కక్షలు ఇలా ఉన్నాయని చెప్పి మన టీవీలో చూసేవాళ్ళం. ఈరోజు అలాంటి విధ్వంసకర పరిస్థితి, అలాంటి అన్యాయమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని చెప్పి ఈరోజు నేషనల్ మీడియా కోడైకొస్తుంది. వేర్ ఆర్ వి గోయింగ్? మేధావులందరూ కూడా గొంతు తెరవాలి ఇప్పుడు. విజనరీ 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 అని ఓట్లు వేశారు. ఇదేనా విజనరీ? విధ్వంసమా విజనరీ? అది వాట్ ఇస్ కాల్డ్ విధ్వంసం అంటారు, వినాశనం అంటారు. కోరి కోరి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. అవునా కాదు? పెనం మించి పొయ్యిలో పడ్డామనుకో చెప్తా అంటారు. అప్పుడే పెనం మించి పొయ్యిలో పడ్డామంటారు అందరూ కూడా. ఇలాంటి మాటలు ఎక్కడ విన్నామా? ఈరోజే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలి? గత వారం రోజులుగా 10 రోజులుగా కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తుంది అసలు. ఒకడంటాడు ఋషికొండలో విధ్వంసం సృష్టించారు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించారు అంట. ఋషికొండలో ఎన్ని ఎకరాల్లో మనం నిర్మాణాలు చేపట్టామండి? 4.5 ఎకరాలు, మ్యాక్సిమం ల్యాండ్స్కేప్స్ అవి కలిపితే 9 ఎకరాలు ఎంతో. 9 ఎకరాల్లో జరిగినటువంటి నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు, అన్ని అనుమతులతో కూడినటువంటి నిర్మాణాలు చేపడితే అదే మీకు విధ్వంసం అయితే మీకు అసదియా? 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి, 33,000 ఎకరాల 3 పంటలు పండేటటువంటి పచ్చని మాగాని, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి. అందులో ఎంత అటవీ భూమి ఉంది? 20,000 ఎకరాలు. ఎంత అటవీ భూమి, ఎంత డీనోటిఫై చేశారు? ఫారెస్ట్ ల్యాండ్ మొత్తంగా 50,000 ఎకరాల్లో 3 పంటలు పండేటటువంటి పచ్చని పొలాల్ని ధ్వంసం చేస్తూ, ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేస్తూ చేసినటువంటి అది విధ్వంసం కాదు? విజనరీ 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 అని ఓట్లు వేశారు. ఇదేనా విజనరీ? విధ్వంసమా విజనరీ? అది వాట్ ఇస్ కాల్డ్
విధ్వంసం అంటారు, వినాశనం అంటారు. కోరి కోరి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. అవునా కాదు? పెనం మించి పొయ్యిలో పడ్డామనుకో చెప్తా అంటారు. అప్పుడే పెనం మించి పొయ్యిలో పడ్డామంటారు అందరూ కూడా. ఇలాంటి మాటలు ఎక్కడ విన్నామా? ఈరోజే ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. దీన్ని ఎలా చూడాలి? గత వారం రోజులుగా 10 రోజులుగా కొన్ని వార్తాపత్రికల్లో వార్తలు చూస్తుంటే చాలా బాధ అనిపించేస్తుంది అసలు. ఒకడంటాడు ఋషికొండలో విధ్వంసం సృష్టించారు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించారు అంట. ఋషికొండలో ఎన్ని ఎకరాల్లో మనం నిర్మాణాలు చేపట్టామండి? 4.5 ఎకరాలు, మ్యాక్సిమం ల్యాండ్స్కేప్స్ అవి కలిపితే 9 ఎకరాలు ఎంతో. 9 ఎకరాల్లో జరిగినటువంటి నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు, అన్ని అనుమతులతో కూడినటువంటి నిర్మాణాలు చేపడితే అదే మీకు విధ్వంసం అయితే మీకు అసదియా? 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి, 33,000 ఎకరాల 3 పంటలు పండేటటువంటి పచ్చని మాగాని, 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి. అందులో ఎంత అటవీ భూమి ఉంది? 20,000 ఎకరాలు. ఎంత అటవీ భూమి, ఎంత డీనోటిఫై చేశారు ఫారెస్ట్ ల్యాండ్. మొత్తంగా 50,000 ఎకరాల్లో 3 పంటలు పండేటటువంటి పచ్చని పొలాల్ని ధ్వంసం చేస్తూ ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేసినటువంటి అది విధ్వంసం కాదు. ఒకటి, ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు, మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు కాబట్టి మీరు ఏడు చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నా. ఇది ఒక్కటే పాయింట్ ఇక్కడ. అమరావతి కావాలనుకుని ఉన్నారు అన్నది తెలుస్తుంది ఎన్నికల్లో. వైజాగ్ వద్దనుకున్నారు కావాలా అన్నది తెలుస్తుంది. అది ఒక్కటే పాయింట్ తప్ప ఇదేంటిది నాకు అర్థం కాదు. ఋషికొండలో 4 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు కడితే అది పెద్ద విధ్వంసం. మరి రామోజీ ఫిల్మ్ సిటీ కట్టినప్పుడు విధ్వంసం జరగలేదా? ఇక్కడ రామానాయుడు స్టూడియో కొండ మీద కట్టినప్పుడు అక్కడ విధ్వంసం జరగలేదా? పర్యావరణ నష్టం జరగలేదా? వైజాగ్ పోర్టు కట్టినప్పుడు కొండల మధ్యలో ఎన్ని దొలిచేస్తున్నప్పుడు విధ్వంసం జరగలేదా? క్యాపిటల్ సిటీ నిర్మాణం అనుకొని 50,000 ఎకరాల్లో ఏది ఫారెస్ట్, ఏది ప్రభుత్వ భూమి, ఏది కాలువ, ఏది అడవి, ఏది చెరువు, ఏది పచ్చని మాగాని, వీటన్నిటి ధ్వంసం చేస్తుంటే విధ్వంసం జరగలేదు. ఇంకో గమ్మత్తు, 500 కోట్లతో ప్రభుత్వ ధనాలను వృధా చేశారట ఋషికొండ నిర్మాణాలకి. 500 కోట్లు వృధా చేసేసి ఋషికొండలో అక్రమంగా నిర్మాణాలు కట్టేశారట. 500 కోట్లతో ఒక ప్రభుత్వ భవనం ప్రభుత్వ అవసరాల కోసం, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వమే వాడుకునే, ఎవరో సొంత ఇల్లు కాదు కదా, ప్రభుత్వ అవసరాల కోసమని ఒక ప్రభుత్వ భవనం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కట్టిస్తే అదేమో ఖజానాకి చాలా నష్టం జరిగిపోయినట్టు, వైజాగ్కి ఏదో చాలా నష్టం జరిగిపోయినట్టు, పర్యావరణానికి ఏదో విధ్వంసం సృష్టించేసినట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నారు. 500 కోట్ల ఒక ప్రభుత్వ భవనానికి. మరి అమరావతిలో 48,000 కోట్లు మొదటి ఫేజ్లో, 1,00,000 కోట్లతో క్యాపిటల్ నిర్మాణం చేసేస్తే మరి అది వృధా కాదా? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వృధా కాదది. చేతి మాటలు అసలు నాకు ఏం అర్థం అవడం లేదు. అసలు ఈ సోకాళ్ళు మేధావులు మాట్లాడి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఊరు నాయన ఏమిటి అంటే, మనం ఈ 5 ఏళ్ల కాలం ఎటువైపు వెళ్ళిపోతాము, ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది అనేది ఒకసారి గమనిస్తే అప్పుడే వచ్చి ప్రెస్ ముందు మాట్లాడకూడదు. సరే, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అయ్యారు, ఊహించని 50,000, 80,000, 90,000, 1,00,000 ఓట్లు మెజార్టీలు వస్తున్నాయి, మనల్ని నిజంగా ప్రజలు తిరస్కరించారు కావాలా అని ఓ పక్కన బాధ ఆవేదన ఉంది. అది చేయని
ఏడు చేస్తారో చేయని, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చేయని, ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజల తరఫున మనం పోరాడదాంలే అని అలాగా ఓపిక పట్టుకొని ఉన్నాం. కానీ ఈ 10 రోజులు 15 రోజుల్లో చూసినటువంటి పరిణామాలు చూస్తే వైజాగ్లో ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ అవసరాల కోసం ఒక భవనం నిర్మిస్తే ఐకానిక్ బిల్డింగ్స్ అవి, దేశం మొత్తం ఏమి బిల్డింగ్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, పోతే పోయిందని ప్రజలందరూ అనుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి 500 కోట్లతో నిర్మాణాలు చేస్తారా? మరి మీరు 1,00,000 కోట్లతో అమరావతి నిర్మాణాలు చేసి వచ్చా? మరి అదే ప్రజాధనం కాదా? అది ప్రజాధనం కాదా? మా వైజాగ్లో మా ఉత్తరాంధ్రలో 500 కోట్లు కడితే అది వృధానా? అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టేస్తే అదేమో ప్రజల కోసమా, అభివృద్ధి కోసమా? ఏంటిది? ప్రజలందరూ ఆలోచించాలి, మేధావులందరూ ఇది గమనించాలి. 1,00,000 కోట్లు తీసుకెళ్ళి అమరావతిలో పెడితే మరి మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు? మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు చెప్పాలి. అది కూడా జీతాలు ఇవ్వడానికి ఏమో అప్పుడు అప్పులకి వెళ్ళి ఉన్నారు. జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అప్పులకి వెళ్ళి ఉన్నారు అప్పుడే. అంటే ఈరోజు శ్రీలంక అయిపోవట్లేదా? నువ్వు అప్పు తెస్తే అది లోక కళ్యాణం కోసం. ఎలాగైనా 1వ తేదీకే జీతాలు ఇవ్వాలి, ఎలాగైనా 1వ తేదీకే పెన్షన్లు ఇవ్వాలని నిధుల సమీకరణలో అధికారులు, అది వార్త. ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశామనుకో, చివరికి జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల మీద ఆధారపడుతున్న ప్రభుత్వం, అది వార్త. చూసారా గమ్మత్తిది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జీతాలు ఇవ్వడానికో లేకపోతే ఇంకో దానికో నిధుల సమీకరణ కోసం అని చెప్పి మనం ఆర్బీఐ వేలంకి వెళ్ళామనుకో, అప్పు పుట్టనిదే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అప్పు పుట్టనిదే పథకాలు అమలు చేయలేని పరిస్థితి, అప్పు లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి రాసినటువంటి వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఏం రాస్తున్నాయో తెలుసా? నిధుల సమీకరణలో అధికారులు 1వ తేదీకే పెన్షన్లు ఇవ్వాలని, 1వ తేదీకే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధుల సమీకరణలో అధికారులు, అదొక గొప్ప పని. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేస్తే పాపం, చంద్రబాబు గారి హయాంలో చేస్తే అదొక గొప్ప అచీవ్మెంట్. ప్రజలందరూ ఇది గమనించాలా, మేధావులందరూ ఇది గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపాయి 2 రూపాయలు అప్పు తెస్తే ఓ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది చేస్తున్నారు. మరి ఇప్పుడు సింగపూర్ అయిపోయిందా? శ్రీలంక చివరికి సోమాలియా కింద మార్చేసినట్టున్నారు ఇది చూస్తారు. చివరికి సోమాలియా కింద మార్చేసే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొని వచ్చారు. మీరు ఒక తేడా గమనించాలా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2019 మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 31వ తేదీ ఒకే ఒక్క రోజు గ్యాప్ ఉంటే 1వ తేదీకే పెన్షన్లు, జీతాలు కూడా ఇచ్చారు. ఆ రోజు దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ ఏం మాట్లాడాడు మనందరికీ తెలుసు. రాష్ట్రానికి ఎక్కడ అప్పు పుట్టదు, మేమే మొత్తం అప్పులు చేసేసాము, ఖజానాలో 100 కోట్లే ఉంది, ఎలాగిచ్చేస్తారు మీరు, మేము చూస్తాం, మేము అప్పే పుట్టకుండా మీరు ఎలాగిచ్చేస్తారు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసి చూపించారు. చేసి చూపించారా లేదా? మరి ఈరోజు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. 1వ తేదీకి పెన్షన్లు, జీతాలు ఇవ్వడం కోసమేమో ఇప్పటికీ మీకు ఒక తీరు తెన్ను లేదు, ఒక దిశానిర్దేశం లేదు. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 5,340 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఆల్రెడీ 5,340 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఈ రాష్ట్ర ఖజానాలో ఆల్రెడీ జమ కూడా అయింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఈరోజు జీతం ఇవ్వడానికి ఇంకో దానికి ఏమో ఆల్రెడీ అప్పుల కోసం పంపించున్నాం చంద్రబాబు గారు. ఇప్పటికీ మీకు ఒక తీరు తెన్ను లేదు, ఒక దిశానిర్దేశం లేదు. మోరోవర్
జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 5,340 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చింది. ఆల్రెడీ 5,340 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఈ రాష్ట్ర ఖజానాలో ఆల్రెడీ జమ కూడా అయింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఈరోజు జీతం ఇవ్వడానికి ఇంకో దానికి ఏమో ఆల్రెడీ అప్పుల కోసం పంపించున్నాం చంద్రబాబు గారు. ఇటువైపు వెళ్తున్నామా? మేధావులు ఆలోచించాలి కదా. ఇది విధ్వంసం కాదా? ఆర్థిక విధ్వంసం కాదా? ఆర్థిక విధ్వంసం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏకంగా కూల్చేశారు. హైకోర్టు ఆర్డర్స్ను తోసిరాజు. హైకోర్టు డ్యూ కోర్స్ ఫాలో అవ్వండి, లా ఫాలో అవ్వండి, చట్టం ఫాలో అయ్యి మీరు పనిచేయండి అంటే మాకు ఇంకా నోటీసులు అందలేదు అని చెప్పి ఉదయం 5 గంటలకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూల్చేస్తారా? ఇది విధ్వంసం కాదు? వినాశనం కాదు? వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికేమో నోటీసులు ఇచ్చారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికేమో నోటీసులు ఇచ్చినారు. శ్రీ ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ కార్యాలయాలు కట్టుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు హయాంలే కదా. మీరే జీవో తీసుకొచ్చి మీ హయాంలో మీరు కట్టినటువంటి పార్టీ ఆఫీస్, ఇక్కడ మా శ్రీకాకుళం జిల్లా పార్టీ ఆఫీస్ టీడీపీలు కట్టారు. ఎవరి ప్లేస్ ఇది? దాని మీద వివాదం లేదా? ఉంది కదా. మంగళగిరిలో మీరు కట్టిన పార్టీ ఆఫీసు అది చెరువు ట్యాంక్ పోరంబోక్ అని ఉంది కదా. ట్యాంక్లో మీరు కట్టలేదా? కోర్టు ఆర్డర్స్ తెచ్చుకొని మీరు పార్టీ కార్యాలయాల కింద కంటిన్యూ చేసుకోవట్లేదా? అన్ని అక్రమాలు మీరు చేసి, అన్ని తప్పులు మీరు చేసి, కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకొని, కోర్టుల నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకొని, మీరు ఇచ్చిన జీవో ప్రకారమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా కార్యాలయాలకి స్థలాలు మంజూరు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత నిధులతో కార్యాలయం నిర్మించుకుంటుంటే విధ్వంసమా? కూల్చేస్తారంటే ఇంకా ప్రతిపక్షం ఉండకూడదా? ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టేస్తారు. మొన్నే నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చినారు ఇక్కడ. అంటే నాకు మాట్లాడకూడదు, నేను నోరు మూసుకొని కూర్చోవాలి. ఎవరు మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారు. ఎవరైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద రేపు పొద్దున్న ఈ ప్రెస్ మీట్ కూడా కేసు పెడతారు. వార్తలు వేసినందుకు మీ మీద కూడా కేసులు పెట్టేస్తారు. అంటే ఇంక ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు, ఎవడు నోరు మెదపకూడదు. మేమే పాలించుకుంటాం, మేమే ఆక్రమించుకుంటాం, మేమే విధ్వంసం చేసుకుంటాం, మేమే అన్నీ చేసుకుంటాం. ఎంతకాలం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైతే కూల్చివేత జరుగుతుందో, ఎక్కడైతే కూల్చివేత మొదలవుతుందో అక్కడే పునర్నిర్మాణం కూడా మొదలవుతుందన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. ఎక్కడైతే వినాశనం జరుగుతుందో అక్కడే పునఃసృష్టి కూడా జరుగుతుందన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మర్చిపోయినాడు మళ్ళీ మనం జీరో నుంచి మొదలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మీరు తీసుకోండి, మీరు 3 నెలలు 6 నెలలు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేక చేతులు ఎత్తేసి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసేటటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది. ఏమిటిది? కార్యాలయాలు కూర్చేస్తారా? నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీ చట్టంలోనే ఉంది కదా, సిఆర్డిఏ చట్టంలో నోటీస్ ఇచ్చి ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్ప మీరు ఆక్రమం తొలగించకూడదని చెప్పి. మరి ఎలాగ మీరు కూల్చేస్తారు? చట్టానికి అతీతులా? కోర్టు ఆర్డర్స్ మీరు అతీతులా? మీరు చెప్పిందే చట్టమా? మీరు చేసేదే శాసనమా?
ఇక రాజ్యాంగం ఇంకేటి లేదు, ఇంకా ఐపీసీ అన్నది ఏంటి లేదా? ఐపీసీ స్థానంలో ఆల్రెడీ వైపీసీ వచ్చిందా? ఎల్లో పీనల్ కోడ్ వచ్చిందా? రాజ్యాంగం మారిపోయిందా? భారత రాజ్యాంగం మారిపోయిందా? అంబేద్కర్ గారి రాజ్యాంగం మరి రాష్ట్రంలో అమలు అవ్వదా? చంద్రబాబు గారు ప్రత్యేకంగా రాజ్యాంగం రాశారు ఆల్రెడీ. ప్రజలందరూ ఇది గమనించాలి, ప్రజాస్వామిక వాదులందరూ ఇది గమనించాలి, మేధావులందరూ ఇది గమనించాలి, ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి విధ్వంసాన్ని ఒకసారి గమనించాలి, ఉద్యోగస్తుల పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి గమనించాలి. అన్ని గొంతులు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని వర్గాలు కూడా ఏకమవుతాయి రాబోయే రోజులు, అన్ని గొంతులు కలిసి నినందించే రోజు ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే చాలా టైం పడుతుందిలే, అన్ని గొంతులు కలిసి నినందించడానికి సంవత్సరమో 2-3 సంవత్సరాలు పడుతుంది, ఈ గొంతులన్నీ ఏకమవుతాయిలే అని మేము ఇంకా అనుకుంటున్నాం. మేము అంత టైం మీరు ఇవ్వడంలా చంద్రబాబు గారు. 3 నెలల్లో నాకు తెలిసి అన్ని గొంతులు కూడా నినందించేటటువంటి సమయం ఆసనం అయిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను. నేనైతే ఈ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయాలి, పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబడి ఉన్నాయన్నటువంటి దానికి నేనైతే చాలా చింతిస్తున్నాను. ప్రజలు వేసినటువంటి ఓటుకి ఈరోజు విలువ లేకుండా చేసేస్తున్నారని నేనైతే చాలా బాధపడతాను. అలాగే రెండో అంశం స్పీకర్ ఎన్నిక. అయ్యన్న పాత్రుడు గారిని సీనియర్ ఎమ్మెల్యే, నో డౌట్ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున మెజార్టీ ఉంది, ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజార్టీ ఉంది, ఎవరు వ్యతిరేకించలేనటువంటి మెజార్టీ ఉంది, నో డౌట్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నిక వెళ్ళలేదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాలేదు అని విమర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి అయ్యన్న పాత్రుడు గారు నా కుర్చీలో కూర్చోబెట్టాలి కదా, సాంప్రదాయం కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ప్రజలందరికీ ఒకసారి చూపించదలుచుకున్నాను. నేను అయ్యన్న పాత్రుడు గత 5 ఏళ్ళుగా, మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, గత 5 ఏళ్ళుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరోజైనా చిన్నగా మాట్లాడారు ఆయన? ఏ ఒక్కసారైనా బూతులు మాట్లాడకుండా ఆయన మాట్లాడారా? ఏ ఒక్కసారైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా ఆయన మాట్లాడారా? ముఖ్యమంత్రి అన్నటువంటి కాన్షియస్నెస్ లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు మన అందరం చూసామా? చంద్రబాబు గారు వాళ్ళ బృందం అంతా ఆయన ఎలా ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసామా? ఎన్నిక అయిపోయింది, మేము ఓడిపోయాము, వాళ్ళు పెద్ద ఎత్తున గెలిచారు, నో డౌట్. గెలిచిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇదే అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం ఒకసారి ప్లే చేద్దామా? ఒకసారి మీరు మరొకసారి ఇది ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశం. చూడండి ఒకసారి. ఓడిపోయారు కానీ చావలేదు. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు స్పీకర్ అని చేస్తారు. మీరు చెప్పిందే చట్టమా? మీరు చేసేదే శాసనమా? ఇక రాజ్యాంగం ఇంకేటి లేదు, ఇంకా ఐపీసీ అన్నది ఏంటి లేదా?
ఐపీసీ స్థానంలో ఆల్రెడీ వైపీసీ వచ్చిందా, ఎల్లో పేనల్ కోడ్ వచ్చిందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.